అర్జున్ ఒక 50,000 ఉంటే ఇరా. 50,000 ఎందుకురా అంటే మొన్న వచ్చిన శాలరీ బెట్టింగ్ యాప్ లో పోయిందిరా. ఇప్పుడు 50 ఇచ్చానుకో ఏదో నా లక్ని టేస్ట్ చేసుకుంటాను రా. వస్తే లక్ష వస్తుంది కదా, కొంచెం ఒక 50 ఉంటే ఇరా. అరే ఒక పక్క నాన్ వెషన్ వాడు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అందరూ బెట్టింగ్ యాప్స్ ఆడకండి రా, లింకులు నొక్కండి రా, పోతారంటే మీరేంతా ఇంకా ఆడుతున్నారు. అరే మామ, ఇప్పుడు ఎవడో బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు ఇంకేమో లింకులు నొక్కని అంటారు కానీ అది యంత్రమా మహా అయితే నెల 2 నెలలు ట్రెండింగ్ లో ఉంది కాబట్టి జనాలు కొంచెం సాడ్గా ఉంటారు. ఎప్పుడైతే ట్రెండింగ్ అయిపోయిందో మళ్ళీ రెగ్యులర్ గా ఆ లింక్స్ అవ్వచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ అవ్వచ్చు ఆడుతూనే ఉంటారు రా. అరే మామ, ఇవన్నీ పోవాలంటే స్కామ్స్, ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకేమైతే జనాల్ని మోసం చేసే స్కామ్స్ ఏ ఉన్నాయో అవి పోవాలంటే మనిషిలో ఉన్న అత్యాస పోతే గానీ ఈ పోమమ్మ. ఎగ్జాంపుల్ 60,000 సంపాదించేవాడు ₹1,00,000 వస్తురా అని బాధపడుతూ ఉంటాడు. అదే 15,000 సంపాదించేవాడు 50,000 సాలి వస్తే బాగుండు అని బాధలో ఉంటాడు. ఇలాగా ప్రతి ఒక్కరు వాళ్ళకు ఉన్నదంతో హ్యాపీగా ఉన్న చేత కాక ఇంకా కావాలని అత్యాసతో ఉంటున్నారు. కాబట్టి ఈ స్కామ్స్ అవన్నీ రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ అంతం అవ్వాలంటే మళ్ళా ఉన్న అత్యాస అంతం అవుతాయి కానీ ఈ అంతం కావరా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సరేలే, నీ బెట్టింగ్ పడుకోవాలి, నువ్వు వెళ్ళు. అరే నీ అబ్బా